వెల్కమ్ టు న్యూస్ ఎయిటీ తెలుగు. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ని భయపెట్టిన మోంతా సైక్లోన్ గురించి ఇప్పుడు ఒకసారి మాట్లాడుతున్నాం. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన మలయాళం థ్రిల్లర్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో ఈ తుఫాను కూడా అంతే పవర్ఫుల్ గా ఏపీపై విరుచుకుపడింది. ఇంతకీ ఈ తుఫాను ఎలా వచ్చింది, దీని ప్రభావం ఎలా ఉంది, జరిగిన నష్టం ఎంత తెలుసుకుందాం. అలాగే తుఫాన్లు అసలు ఎందుకు వస్తాయి, వర్షానికి తుఫాన్కి తేడా ఏంటి, ఎందుకు అన్ని అక్టోబర్ నవంబర్ నెలల్లోనే తుఫాన్లు వస్తాయి, అది కూడా బంగాళాఖాతంలోనే ఎందుకు వస్తాయి, మోంతా పేరు అసలు ఎవరు పెట్టారు, దీని వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని ఇవాటి బర్నింగ్ ప్రైస్ లో ఒకసారి చూద్దాం. మోంతా తుఫాను హెచ్చరిక. మోంతా తుఫాను హెచ్చరిక. మోంతా తుఫాను 28వ తేదీన కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. సైక్లోన్ మోంతా భారీ నష్టమే మిగిల్చింది. తెలంగాణతో పోల్చితే ఏపీపై ఈ తుఫాను తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. వందల కోట్ల రూపాయల నష్టం సంభవించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితిని సమీక్షించి బాధితుల్ని పరామర్శించడానికి స్వయంగా వెళ్లారు. అసలు ఈ సైక్లోన్ ఎలా వచ్చింది, ఎక్కడెక్కడ వర్షాలు కురిశాయి, ప్రభుత్వం ఎలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చింది, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. మోంతా తుఫాను బంగాళాఖాతంలో మొదలై ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంపై అత్యంత తీవ్రంగా విరుచుకుపడింది. అల్పపీడనం నుంచి తుఫానుగా బలపడి తీరం వైపు వేగంగా కదులుతూ తీరం దాటే సమయంలో భారీ వర్షాలు, తీవ్రమైన ఈదురుగాలులను తీసుకొచ్చింది. ఈ తుఫాను ప్రధానంగా విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించింది. తుఫాను కారణంగా తీర ప్రాంత జిల్లాలన్నింటిలోనూ దాదాపు 48 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా అధిక వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా విశాఖ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈదురుగాలుల తీవ్రత గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీచింది. దీని కారణంగా పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. రహదారులపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జ్ఞానపురం రైల్వే అండర్పాస్ బ్రిడ్జి వంటి ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉప్పాడ వంటి తీర ప్రాంత గ్రామాలను అధికారులు పూర్తిగా ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం వ్యవసాయానికి, పంట పొలాలకు తీవ్ర నష్టం జరిగింది. వేల ఎకరాల్లో వరి, ఇతర పంటలు నీట మునిగాయి. మత్స్యకారులు వలకు సంబంధించిన బోట్లు వలలు దెబ్బతిన్నాయి. మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థకు వందల కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉంది. తుఫాను పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన ముంపు ప్రాంతాలను, నష్టపోయిన వరద ప్రాంతాలను ఏరియా సర్వే ద్వారా స్వయంగా పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి బాధితులకు భరోసా ఇస్తూ తక్షణ సహాయాన్ని ప్రకటించారు. బాధితులకు ఆర్థిక సహాయం, పంట నష్టానికి పరిహారం, పునరుద్ధరణ పనులకు ప్రత్యేక నిధులు వంటి సహాయ ప్యాకేజీని ప్రకటించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అదనపు సహాయం కోరతామని సీఎం తెలిపారు. అసలు తుఫాన్ అంటే ఏంటి, దాని వెనుక సైన్స్ ఏంటి, మోంతా తుఫాను విలయం గురించి తెలుసుకున్నాం. అసలు ఇంత పవర్ఫుల్ గా ఉండే తుఫాన్ అంటే ఏంటి? చాలా మందికి వర్షాకాలంలో కురిసే సాధారణ వర్షానికి, తుఫాన్ వర్షానికి తేడా తెలియదు. అల్పపీడనం, వాయుగుండం, తుఫాను, అసలు ఈ టర్మ్స్ కి అర్థం ఏంటి, సైక్లోన్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, ఈ సైంటిఫిక్ డీటెయిల్స్ ను సింపుల్ గా తెలుసుకుందాం. వర్షానికి, తుఫాన్కి చాలా తేడా ఉంది. తుఫాన్ అనేది ఒక పెద్ద హింసాత్మక వాతావరణ వ్యవస్థ. ఇది తక్కువ పీడనం ఉన్న కేంద్రాన్ని చుట్టుముట్టి వృత్తాకారంలో తిరిగే గాలిని కలిగి ఉంటుంది. ఈ తుఫాను గంటకు 62 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులను కలిగి ఉంటుంది. తుఫాన్లు ఏర్పడడానికి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కనీసం 26.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉండాలి. ఈ వేడి కారణంగా ఏర్పడే తేమ ఆవిరి పైకి లేచి చుట్టూ ఉన్న గాలిని లాగి వృత్తాకార కదలికను ప్రారంభిస్తుంది. తుఫాను ప్రధానంగా 3 దశల్లో ఏర్పడి బలపడుతుంది. మొదటి దశ అల్పపీడనం. ఇది తుఫాను ఏర్పడడానికి మొదటి స్టెప్. వాతావరణ పీడనం తగ్గుతుంది. గాలి సుమారు గంటకు 31 కిలోమీటర్ల వేగం వరకు ఉంటుంది. ఈ దశలో సాధారణ వర్షాలు, మేఘాలు ఎక్కువగా ఉంటాయి. వాయుగుండం అనేది అల్పపీడనం మరింత బలపడినప్పుడు వచ్చే దశ. ఈ దశలో గాలి వేగం గంటకు 31 నుంచి 61 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఈ దశలో భారీ వర్షాలు, ఈదురుగాలులు మొదలవుతాయి. చివరి దశ తుఫాను. వాయుగుండం మరింత తీవ్రమై గాలి వేగం గంటకు 62 కిలోమీటర్లు దాటినప్పుడు దాన్ని తుఫాన్ అంటారు. ఈ దశలో విధ్వంసం ఎక్కువగా ఉంటుంది. గాలి వేగాన్ని బట్టి తుఫానుకు తీవ్ర తుఫాను, అత్యంత తీవ్ర తుఫాను వంటి పేర్లు పెడతారు.
సాధారణ వర్షానికి తుఫాను వర్షానికి తేడాను గమనిస్తే సాధారణ వర్షం మోస్తారు నుంచి భారీగా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండవచ్చు. కానీ తుఫాను వర్షం మాత్రం అతి భారీ నుంచి అత్యంత భారీగా ఉంటుంది, తక్కువ వ్యవధిలో ఎక్కువ వర్షం కురుస్తుంది. సాధారణ వర్షంలో గాలి వేగం తక్కువగా ఉంటే తుఫాను వర్షంలో గంటకు 62 కిలోమీటర్ల పైగా తీవ్రమైన ఎదురుగాలులు వీస్తాయి. సాధారణ వర్షంలో వాతావరణ పీడనం స్థిరంగా ఉంటుంది, కానీ తుఫాను కేంద్రంలో పీడనం చాలా తక్కువగా ఉంటుంది. తుఫాను వర్షం వల్ల తీవ్ర వరదలు, విద్యుత్ నష్టం, మౌలిక సదుపాయాలు విధ్వంసం జరిగే ప్రమాదం ఉంటుంది. తుఫాన్లు బంగాళాఖాతంలోనే ఎందుకు, మరి ఆ నెలలోనే ఎందుకు వస్తాయి? సాధారణంగా మనం వినే సైక్లోన్స్ అన్ని దాదాపు బంగాళాఖాతంలోనే ఏర్పడతాయి. అరేబియా సముద్ర తీరంతో పోలిస్తే బంగాళాఖాతంలోనే చాలా ఎక్కువ తుఫాన్లు వస్తాయి. ఈ తుఫాన్లన్నీ అక్టోబర్, నవంబర్ నెలల్లోనే ఎందుకు వస్తాయి? దీని వెనుక క్లైమేట్ సైన్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. తుఫానులు ప్రధానంగా వర్షాకాలానికి ముందు, వర్షాకాలం తర్వాత వస్తాయి. అయితే పోస్ట్ మాన్సూన్ సీజన్లోనే తుఫానులు ఎక్కువగా వస్తుంటాయి. దీనికి ముఖ్య కారణం వర్షాకాలం మొత్తం సముద్ర ఉపరితలంపై సూర్యరశ్మి వేడి పడడం వల్ల నీరు బాగా వేడెక్కుతుంది. అక్టోబర్, నవంబర్ వచ్చేసరికి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత గరిష్ట స్థాయికి అంటే 28 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ చేరుకుంటుంది. తుఫాను ఏర్పడడానికి అవసరమైన ఉష్ణ శక్తిని ఈ వేడి నీరు అందిస్తుంది. అలాగే వర్షాకాలం విత్డ్రా అయిన తర్వాత శీతోష్ణ స్థితిలో మార్పులు వస్తాయి. వర్టికల్ విండ్ షీర్ అంటే ఎత్తును బట్టి గాలి వేగంలో మార్పు తగ్గుతుంది. ఈ తక్కువ విండ్ షీర్ కారణంగా తుఫాన్లు కేంద్రీకృతం కావడానికి, బలపడటానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అరేబియా సముద్రంతో పోలిస్తే బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఏర్పడే సంఖ్య 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం బంగాళాఖాతంలోకి గంగా, బ్రహ్మపుత్ర వంటి పెద్ద నదుల నుంచి భారీగా మంచినీరు చేరుతుంది. దీనివల్ల బంగాళాఖాతం సాంద్రత, లవణీయత అరేబియా సముద్రం కంటే తక్కువగా ఉంటుంది. ఈ తక్కువ సాంద్రత గల నీరు త్వరగా వేడెక్కి ఉష్ణోగ్రతను ఎక్కువ కాలం నిలుపుకుంటుంది. ఇది తుఫాన్లకు శక్తినిస్తుంది. అంతేగాక సాధారణంగా తూర్పు పవనాలు బంగాళాఖాతం వైపు వేడిగా, తేమగా ఉండే గాలిని తీసుకొస్తాయి. ఈ గాలి ప్రవాహం తుఫాన్లు ఏర్పడడానికి అనుకూల పరిస్థితులను కల్పిస్తుంది. అరేబియా సముద్రం చల్లగా ఉండడం, ఎక్కువ విండ్ షీర్ను కలిగి ఉండడం వల్ల అక్కడ తుఫాన్లు బలపడటం కష్టం. మోంతా పేరు ఎవరు పెట్టారు? తుఫాన్ల పేర్లు వెనుక చరిత్ర ఏంటి? మోంతా అని వినగానే ఇదేదో తెలుగు పేర్లా అనిపిస్తుంది, కానీ ఈ పేరుని అసలు ఎవరు పెట్టారు? దీని మీనింగ్ ఏంటి? ఈ సైక్లోన్ కి పేరు పెట్టడంగా ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ, హిస్టరీ గురించి తెలుసుకుందాం. తుఫాన్లకు పేర్లు అసలు ఎందుకు పెట్టాలి? ఎవరు పెడతారు? రూల్స్ ఏంటి? నెక్స్ట్ రాబోయే తుఫాన్ల లిస్ట్ ఏంటో కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. మోంతా అనేది బంగ్లాదేశ్ సూచించిన పేరు. ఈ పేరు తుఫాన్లకు పేరు పెట్టే జాబితాలో ముందుగానే ఉంది. బంగ్లాదేశ్ భాషలో మోంతా పదానికి స్పష్టమైన అర్థం లేదు. ఇది ఒక సాహిత్య పదం లేదా ఒక వ్యక్తి పేరు అయి ఉండొచ్చు. తుఫానుకు పేరు పెట్టడంలో బంగ్లాదేశ్ వంతు వచ్చినప్పుడు ఈ జాబితాలోని పేరును దీనికి కేటాయించడం జరిగింది. తుఫాన్లకు పేరు పెట్టడం వెనుక ముఖ్య కారణం ఉంది. ఒకేసారి 1 కంటే ఎక్కువ తుఫాన్లు ఏర్పడినప్పుడు వాటిని గుర్తించడం, సమాచారాలను ప్రజలకు సరళంగా చేరవేయడం సులభమవుతుంది. పేర్లు పెట్టడం వల్ల ప్రజలు ఆ తుఫాను తీవ్రత గురించి సులభంగా అర్థం చేసుకుంటారు. హెచ్చరికలు జారీ చేయడం సులభమవుతుంది. అలాగే తుఫానుల ప్రభావం, తీవ్రత వంటి చారిత్రక రికార్డులను భద్రపరచడానికి పేర్లు సహాయపడతాయి. ఉత్తర హిందూ మహాసముద్రం పరిధిలో తుఫాన్లకు పేరు పెట్టే ప్రక్రియను ప్రపంచ వాతావరణ సంస్థ, ఐక్యరాజ్య సమితి వారి ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ఆర్థిక, సామాజిక కమిషన్ పర్యవేక్షిస్తాయి. మొత్తం 13 దేశాలు భారతదేశ్, బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమాన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యుఏఈ, యెమెన్ కూడిన ఒక ప్యానెల్ ఉంటుంది. ఈ 13 దేశాలు ఒక్కొక్కటి 13 పేర్లను సూచిస్తాయి. మొత్తం 169 పేర్లతో ఒక లిస్టు తయారు చేస్తారు. తుఫాను వచ్చిన ప్రతిసారి ఆ జాబితాలోని తదుపరి పేరును దాని వంతు ప్రకారం ఉపయోగిస్తారు. మోంతా అనేది బంగ్లాదేశ్ సూచించిన పేరు. మోంతా తర్వాత జాబితాలో రాబోయే కొన్ని తుఫాన్ల పేర్లు వరుసగా చూస్తే సెనార్ ఇది భారతదేశం సూచించింది, డిజ్వా ఇరాన్ సూచించింది, పాంగల్ మాల్దీవులు సూచించింది, ప్రియముదిన్ మయన్మార్ సూచించింది. ప్రకృతిని మనం అంచనా వేయడం, కానీ దాని నుంచి రక్షించుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు తప్పకుండా తీసుకోవాలి.
తుఫాను సమయంలో ప్రభుత్వ హెచ్చరికలు అధికారుల సూచనలు పాటించడం చాలా ముఖ్యం. ఈ డీటెయిల్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సమాచారం అందరికీ ఉపయోగపడేలా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.